నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ 2 ఎన్నో అవాంతరాలు దాటుకొని డిసెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా రేసులోకి వచ్చినప్పటికీ అఖండ 2కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి రోజు ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో అఖండ 2 బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, రెండో రోజు బాలయ్య సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామచ్చంట, గోపిచంద్ అచ్చంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు. బాలకృష్ణ రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిపిని శెట్టి వినల్గా నటిస్తున్నారు. బజరంగ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా ఈ కీలక పాత్రలో పోషిస్తుంది. తమను సంగీతం అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటింగ్ను సి రాంప్రసాద్ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. నటీనటునులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ఫిలిం నగర్లో టాక్. అఖండ క్రేజ్, బాలయ్య చరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు, సీడెడ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయల వరకు జరిగింది. అలాగే నైజాంలో 30 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయల, ఓవర్సీస్లో 15 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్గా 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్గా 2200 థియేటర్లో విడుదల చేశారు. అఖండ 2 మూవీకి ప్రీమియర్స్లో 8 కోట్ల రూపాయలు, తొలి రోజున 22.53 కోట్ల రూపాయల చొప్పున ఇండియా వైడ్గా 30.53 కోట్ల రూపాయల నెట్, 35.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సెక్నిక్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్లో కలిపి 30.75 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.77 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.13 కోట్ల రూపాయలు, కేరళలో 5 లక్షల రూపాయలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు చొప్పున రాబట్టినట్టు సెక్నిక్ పేర్కొంది. అయితే అఖండ 2 తొలి రోజున వరల్డ్ వైడ్గా 59.5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టినట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే నార్త్ అమెరికా ప్రీమియర్స్లో అఖండ 2 దుమ్ము రేపాడు. అమెరికా, కెనడాలో 230 సెంటర్లో $4,52,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 4.09 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తొలి రోజున నార్త్ అమెరికాలో అఖండ 2కు $1,25,000 అంటే ఇండియన్ కరెన్సీలో 1.13 కోట్ల రూపాయలు వసూలైంది. మొత్తంగా ప్రీమియర్స్లో కలిపి తొలి రోజున ఒక నార్త్ అమెరికాలోనే 5.50 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. బాలయ్య యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాల్లో మరో 3 కోట్ల రూపాయలు వసూలైనట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి అఖండ 2కు పాజిటివ్ ఏంటంటే బాలయ్య నట విశ్వరూపం. వీకెండ్ కావడంతో అఖండ 2 సినిమాకు రెండో రోజు సాలిడ్ బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు బాలయ్య మూవీకి తెలుగులో 29%, తమిళంలో 15% మేర థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు సాగ్నిక్ తెలిపింది. రెండో రోజున బాలయ్య మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయలు, తమిళనాడు ప్లస్ కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్లో 2 కోట్ల రూపాయల చొప్పున 20 కోట్ల రూపాయలు రాబోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో అఖండ 2 చిత్రం 2 రోజుల్లో 80 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి మీరు అఖండ 2 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే టోటల్ రన్ టైంలో అఖండ 2 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.